2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామి నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవింద బాంబ జై. వచ్చినటువంటి ఫలితం ఒకటి. ఇది ఆదిత్యుడు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ప్రారంభంలో ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతులు మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణాలు ఏమిటో కూడా తెలియదు. మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా అర్థం చేసుకుంటారనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అపార్థం చేసుకోవడానికి గల కారణాలు ఏంటో కూడా అర్థం కాదు. వాళ్ళకి ఎంతగానో సహకరించినా, సహాయాన్ని చేసినప్పటికీ కూడా ఆ సహాయాన్ని కూడా మరిచిపోయి కృతజ్ఞతారాహిత్యం చేత వాళ్ళు కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. కొంతకాలం వేచి చూడాలన్నటువంటి ధోరణిలోకి మీరు వస్తారు. కానీ ఈ మాసం ద్వితీయార్థం వచ్చే వరకు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండబోతుంది. దైనందిన జీవితంలో ఒక్కసారిగా భగవంతుడు కాలం మనకు అవకాశాన్ని ఇచ్చాయి, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతున్నామన్నట్టుగా మీ యొక్క ఫలితాలు ఉండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. మీరు చేసే వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఒక స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించబోతున్నారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేని జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రుణాలు తీర్చివేయగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి వ్యవస్థలు, వ్యాపార భాగస్వామ్యాలు ఇవన్నీ కూడా బలపడతాయి. ఆదాయ మార్గాలను కూడా పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో మిత్రులతో లేదా బంధువులతో ఉన్నటువంటి సమస్యలు సమస్య పోతాయి.